హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ జేషి యూట్యూబ్ ఛానల్. ఇంజనీరింగ్ కెరీర్ గురించి క్లారిటీ కావాలి అనుకున్న స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. టుడేస్ టాపిక్ ఏంటంటే టాప్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లైక్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ అండ్ సివిల్. ఈ బ్రాంచెస్లో ఏం నేర్పిస్తారు, జాబ్ ఛాన్సెస్ ఏంటి, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. లెట్స్ బిగిన్ ద జర్నీ టు యువర్ కెరీర్ క్లారిటీ. ఫస్ట్ మనం సిఎస్సి గురించి డిస్కస్ చేద్దాం. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏఐ, ఎంఎల్ అండ్ వెబ్ డెవలప్మెంట్. టెక్నాలజీ మీద ప్యాషన్ ఉంటే ఆర్ఎల్స్ కోడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి ఈజ్ ద బెస్ట్ చాయిస్. టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ అండ్ అమెజాన్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. ప్రైవేట్ కాలేజెస్లో కూడా 10 lakhs per annum నుంచి 30 lakhs per annum వరకు ప్యాకేజెస్ కామన్గా ఉంటాయి. నెక్స్ట్ సిఎస్సి సబ్ బ్రాంచెస్ ఆర్ఎల్స్ స్పెషలైజేషన్స్ కూడా అంటారు. ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ అండ్ ఎంఎల్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి అండ్ న్యూరల్ నెట్వర్క్స్. ఏఐ అంటే కంప్యూటర్స్కి హ్యూమన్ బ్రెయిన్ లాగా థింక్ చేయడం, డెసిషన్ తీసుకోవడం వంటిది. మెషిన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్స్ని డేటాతో ట్రైన్ చేయడం సో దట్ దే లర్న్ ఆటోమేటికలీ. ఎగ్జాంపుల్స్ వచ్చేసి యూట్యూబ్ రికమెండేషన్. మనం యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తే మనకు యూట్యూబ్ కొన్ని వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది కదా, సో అది కూడా ఎగ్జాంపులే. నెక్స్ట్ ఫేస్ అన్లాక్, చాట్ జీపీటీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇలా చాలా ఉన్నాయి అప్లికేషన్స్. నెక్స్ట్ వీటి స్కోప్ ఏంటంటే ఏఐ ఇంజనీర్, ఎంఎల్ డెవలపర్, డేటా సైంటిస్ట్ని టాప్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా హైర్ చేసుకుంటుంది. ఫ్యూచర్లో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్లో ఏఐకి చాలా డిమాండ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ స్పెషలైజేషన్ ఇన్ సిఎస్సి అని చెప్పచ్చు. సెకండ్ వన్ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా. డేటాని అనలైజ్ చేయడంతో బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. పైథాన్, ఎస్క్యూఎల్, ఆర్ ప్రోగ్రామింగ్ అండ్ స్టాటిస్టిక్స్ టూల్స్ యూజ్ చేస్తారు. ఇందులో జాబ్స్ ఏంటంటే డేటా అనలిస్ట్, బిఐ డెవలపర్, డేటా ఇంజనీర్. స్కోప్ ఈజ్ హై ఇన్ ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్స్. నెంబర్ 3 సైబర్ సెక్యూరిటీ. సిస్టమ్స్ అండ్ డేటాని హ్యాక్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడం మెయిన్ గోల్. సైబర్ అటాక్స్కి కౌంటర్గా ఎథికల్ హ్యాకింగ్, ఎన్క్రిప్షన్, ఫైర్ వాల్స్ నేర్పిస్తారు. ఇందులో జాబ్స్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్. గవర్నమెంట్, బ్యాంకింగ్ సెక్టార్స్లో హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. నెంబర్ 4 వెబ్ డెవలప్మెంట్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. వెబ్సైట్స్ అండ్ యాప్స్ని డిజైన్ అండ్ డెవలప్ చేయడం. ఫ్రంట్ ఎండ్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ అండ్ బ్యాక్ ఎండ్లో చూసుకున్నట్లయితే node.js, MongoDB, ఎస్క్యూఎల్ కలిపి ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. జాబ్స్ ఏంటంటే వెబ్ డెవలపర్, యూఐఆర్ యూఎక్స్ డిజైనర్, ఫుల్ స్టాక్ ఇంజనీర్. ఫ్రీలాన్సింగ్ అండ్ స్టార్టప్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. నెంబర్ 5 క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవాప్స్. డేటా అండ్ సాఫ్ట్వేర్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ ప్లాట్ఫామ్స్లో హోస్ట్ చేయడం. ఇందులో జాబ్స్ వచ్చేసి క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, ఎస్ఆర్ఈ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. నెక్స్ట్ ఈసీఈ. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్స్, విఎల్ఎస్ఐ, ఐఓటీ గ్యాడ్జెట్స్, శాటిలైట్స్. కమ్యూనికేషన్ సిస్టంలో ఇంట్రెస్ట్ ఉంటే ఈసీ ఈజ్ ద రైట్ చాయిస్. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు సైడ్స్ జాబ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇందులో మెయిన్ జాబ్స్ చూసుకున్నట్లయితే ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ డెవలపర్, టెలికామ్ ఇంజనీర్, ఐఓటీ స్పెషలిస్ట్. టాప్ రిక్రూటర్స్ వచ్చేసి క్వాల్కామ్, ఇంటెల్, ఇస్రో, డిఆర్డిఓ అండ్ శాంసంగ్. నెక్స్ట్ ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, కంట్రోల్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. ట్రిపుల్లో మనకు కరెంట్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్స్ అండ్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్ నేర్పిస్తారు. పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ బ్రాంచ్ అన్నమాట. ఇందులో జాబ్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీర్, పవర్ ప్లాంట్ ఇంజనీర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్. టాప్ కంపెనీస్ లైక్ ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్, జిఏఐఎల్ అండ్ పవర్ గ్రిడ్ వంటి టాప్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. స్కోప్ ఏంటంటే గేట్, ఐఈఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఈ బ్రాంచ్ అనమాట. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి థర్మోడైనమిక్స్, మెషిన్ డిజైన్, రోబోటిక్స్, సిఏడిఆర్, సిఏఎం. మెషిన్స్, టూల్స్ డిజైన్లో ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఫీల్డ్. ఆటోమొబైల్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో స్కోప్ చాలా బాగుంటుంది. జాబ్స్ వచ్చేసి డిజైన్ ఇంజనీర్, హెచ్విఏసి ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్.
టాప్ కంపెనీస్ చూసుకున్నట్లయితే టాటా మోటార్స్, మహీంద్రా, BHEL, ఇస్రో అండ్ అశోక్ లేలాండ్. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే స్ట్రక్చర్స్, సర్వేయింగ్, జియోటెక్నికల్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, బిల్డింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్లో ఇంట్రెస్ట్ ఉంటే సివిల్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. పబ్లిక్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో హై డిమాండ్ ఉంటుంది. జాబ్స్ వచ్చేసి సైట్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, అర్బన్ ప్లానర్ అండ్ క్వాంటిటీ సర్వేయర్. టాప్ ఎంప్లాయర్స్ వచ్చేసి L&T, NHAI, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ టాప్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ విత్ డీటెయిల్డ్ సబ్జెక్ట్, జాబ్ అండ్ స్కోప్ ఇన్ఫర్మేషన్. మీరు ఏ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ పెట్టారు కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ జషి యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ స్టూడెంట్ ఫోకస్డ్ కంటెంట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆన్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఆర్ ప్లేస్మెంట్ టిప్స్, ఆర్ గేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. Until then, study smart, choose right and dream big. This is Mr. Jishu signing off. Jai Hind.